బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో కలకలం. సీజేఐ గవాయ్పై బూటు విసిరేసిన లాయర్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారని అంటూ గవాయ్పై బూటు విసిరేశారు ఒక లాయర్. ఆ లాయర్ను అడ్డుకోబోయిన తోటి లాయర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇలాంటి ఘటనలు తనపై ప్రభావం చూపబోవు అంటూ సీజేఐ జస్టిస్ గవాయ్ దీనిపైన రియాక్ట్ అయ్యారు. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టులో కలకలం రేపింది. సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ పైన ఒక లాయర్ బూటు విసిరేసేందుకు ప్రయత్నించారు. సనాతన ధర్మానికి సీజేఐ వ్యతిరేకంగా మాట్లాడారు అంటూ తన నిరసన వ్యక్తం చేస్తూ గవాయ్పై బూటు విసిరేశాడు లాయర్. అయితే లాయర్ని అడ్డుకోబోయారు తోటి లాయర్లు. ఇలాంటి ఘటనలు తనపై ఎలాంటి ప్రభావం చూపబోవని సీజేఐ గవాయ్ దీనిపైన రియాక్ట్ అయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, ఎందుకు లాయర్ సీజేఐ పైన బూటు విసిరేశాడు? ఎవరా లాయర్? రైట్ రాజేష్, ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పైన సుప్రీంకోర్టు దాడికి ప్రయత్నం జరిగింది. సనాతన ధర్మాన్ని అవమానపరిచే వ్యవహరించారనేది ప్రధానంగా ఒక ఆరోపణ అయితే బిఆర్ గవాయ్ ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో కేసు విచారిస్తుండగా డయాస్ వద్దకు వెళ్లి షూ తీసి ఆయనపై విసిరేందుకు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకొని ఆయనను బయటకు లాక్కారు. ఈ క్రమంలో ఆయన సనాతన ధర్మాన్ని కించపరిచి వారిని వదిలిపెట్టమంటూ కూడా బిగ్గరగా అరిచారు. ఇక దీనిపై సీజీఐ స్పందిస్తూ మిగతా లాయర్లు తమ వాదనలు వినిపించండి, ఇలాంటివి నన్ను ప్రభావితం చేయవు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఇటు సీజీఐ గవాయ్ తల్లి కూడా దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అనేది ప్రధానంగా కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు సనాతన ధర్మానికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విచారణ సందర్భంగా విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఈ దాడికి సుప్రీంకోర్టులో దాడికి పాల్పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇటు అధికార వర్గాలు కూడా సుప్రీంకోర్టు సంబంధించిన కొంతమంది ఈ దాడికి ప్రయత్నించారనేది కూడా చెప్తున్నారు. భద్రతా సిబ్బంది అలర్ట్ అయి వెంటనే ఆ లాయర్ ను అదుపులో తీసుకున్నారు. ప్రజెంట్ విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ. సీజేఐ పైన ఒక లాయర్ బూటు విసిరేయడంతో సుప్రీంకోర్టులో కలకలం రేగింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా సీజేఐ మాట్లాడారంటూ లాయర్ బూటు విసిరేసే ప్రయత్నించారు. అయితే ఇటువంటి ఘటనలు తనను ఏమీ చెయ్యలేవు అంటూ తనపైన ఎటువంటి ప్రభావం చూపబోవు అంటూ సీజేఐ గవాయ్ రియాక్ట్